తక్కువ బట్టలు వేసుకునే అమ్మాయిలకు ఒక తండ్రి నుండి వారికి అంకితం. ఒక అమ్మాయికి ఆమె తండ్రి ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఒకరోజు తండ్రి ఆ అమ్మాయిని అడిగాడు, ఐఫోన్ తెచ్చుకున్న తర్వాత నువ్వు మొదట ఏం చేసావు అని. తను, నాన్న, నేను స్క్రాచ్ కార్డు మరియు కవర్ ఆర్డర్ చేశాను. ఇలా చేయమని ఎవరైనా బలవంతం చేశారా? లేదు. ఐఫోన్ తయారీదారుని అవమానించినట్లు అనిపించలేదా? లేదు. కానీ తయారీదారు స్వయంగా కవరు మరియు స్క్రాచ్ కార్డ్‌ని వేసుకోమని సలహా ఇచ్చారు. సరే అయితే. ఐఫోన్ కూడా చెడ్డగా కనపడుతుంది. అందుకే దానికి కవర్ ఆర్డర్ ఏసావా? లేదు. అది చెడిపోకూడదని అందుకే కవర్ ఆర్డర్ ఏశాను. కవర్ వేశాక దాని అందం ఏమన్నా తగ్గిందా? లేదు. దానికి కవర్ వేసిన తర్వాత ఐఫోన్ మరింత అందంగా కనిపిస్తుంది. తండ్రి ఆప్యాయంగా కూతురి వైపు చూస్తూ ఇలా అన్నాడు, అమ్మా, ఒక మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు 3 నుండి 4 సంవత్సరాలు. అది ఎలా ఉన్నా పనిచేస్తుంది. కానీ కవర్ వేసుకోమని నిన్నెవరూ బలవంత పెట్టలేదు. పైగా కవర్ వేయడం వల్ల అది ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. కాబట్టి దానికి శ్రద్ధగా స్క్రీన్ గార్డ్ వేసి మరీ జాగ్రత్తగా ఉంచావు కదా! మరి నీ శరీరం ఐఫోన్ కంటే విలువైంది మరియు అందమైంది. ఐఫోన్ కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే ఎక్కువ తన శరీరం, తన అందం, అలాగే ఆడపిల్ల ఇంటికి గౌరవం. నిండుగా బట్టలు ధరించడం వలన, ఆడపిల్ల శరీర భాగాలను బట్టలతో కప్పడం వల్ల ఆమె అందం పెరుగుతుందే తప్ప తరగదు తల్లి అన్నాడు. అంతే. దీనికి తండ్రి ముందు కన్నీళ్ళు తప్ప ఆ కూతురి వద్ద సమాధానం లేదు. బాలికలకు వినయపూర్వకమైన విన్నపం, భారతీయ సంస్కృతి, విలువలు మరియు గుర్తింపుని కాపాడుకోండి.